హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేసినటువంటి ఏపీలో జాబ్ క్యాలెండర్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. టోటల్గా మనకి 10,000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి యొక్క వీడియో చూస్తున్నారో లొకేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది ఈ యొక్క యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందనమాట. సో మనకి టోటల్గా 10,060 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి టోటల్గా వచ్చేసి ఈ 10,060 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఈ యొక్క వేకెన్సీస్ని మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈవెన్ తెలంగాణ వాళ్ళకి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాకుంటే స్టేట్ వాళ్ళకి ఏంటంటే లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. మిగతా స్టేట్ వాళ్ళకి ఏంటంటే నాన్ లోకల్ కిందికి అయితే వస్తారనమాట. సో మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా అంటే, సో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టీచర్స్కి సంబంధించి అండ్ అలాగే గ్రూప్ 1 ఆఫీసర్స్, ఇంకా గ్రూప్ 2 ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, స్టాటిస్టికల్ ఆఫీసర్స్, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించి మిస్సలేనియస్ పోస్ట్లని కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో టోటల్గా వచ్చేసి స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ మనము ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, 10,060 వేకెన్సీస్ ఉన్నాయి కదా. అందులో మనకి డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి లెక్చరర్స్ అండ్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీస్ 3,000 ఉన్నాయి. అండ్ ఇంకా మనకి యూనివర్సిటీస్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ 1,500. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయబోతున్నటువంటి టీచర్స్ వేకెన్సీస్, ఇందులో మనకి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి. సో అవేమో 3,000 అయితే ఉన్నాయి. ఇంకా మనకి గ్రూప్ 1 ఆఫీసర్స్కి సంబంధించి ఏపీపీఎస్సికి సంబంధించి 100 ఉన్నాయి. అండ్ ఇంకా మనకి గ్రూప్ 2 ఆఫీసర్స్ ఏమో 500, స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్స్ ఉద్యోగాలు 200. ఇంకా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి ఏఈఓ అవ్వచ్చు, ఇలాంటి జాబ్స్ ఉంటాయి కదా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఇలాంటి జాబ్స్ 200 వరకు అయితే ఉన్నాయి. ఇంకా మనకి మిస్సలేనియస్ కేటగిరీస్ అంటే ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటే 1,400. టోటల్గా 10,060 వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ మనకి ఈరోజు వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ ద్వారా అయితే ఈ యొక్క ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలిసింది. ఇందులో మనకి చేంజెస్ కూడా ఉండొచ్చు, అంటే ఇంకా వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి వేరే డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేకెన్సీస్ నోటిఫై అయిన తర్వాత ఇంకా వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు జాబ్ రోల్ అండ్ వర్క్ డీటెయిల్స్కి సంబంధించి మీకు తెలిసిందే. టీచింగ్ అండ్ అకాడమిక్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మనకి అక్కడ రిక్రూట్మెంట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ని బట్టి మీకు స్కూల్లో రిక్రూట్మెంట్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ హైయర్ సెక్షన్కి సంబంధించి చెప్పే టీచర్స్, ఎస్జిటీనేమో మనకి ప్రైమరీ సెక్షన్కి సంబంధించినటువంటి టీచర్స్ పోస్టులు ఉంటాయి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆఫీసర్స్ ఏమో మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మనకి వివిధ రకాల గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేసేటువంటి డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించి ఆఫీసర్స్,
సో ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇంకా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్, స్టాటిస్టిక్స్కి సంబంధించేమో ఫీల్డ్ సర్వీస్ని కండక్ట్ చేయడము, డేటా కలెక్షన్ చేయడము, అనలిటికల్ రిపోర్ట్ ఇవ్వడము, ఇంకా టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు. ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి సంబంధించి ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడము. సో ఇలాంటి జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మీకు ఇక్కడ పోస్టుల వరకు అయితే చెప్తున్నాను. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుంటే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. స్కూల్ టీచింగ్ పోస్టులకి సంబంధించి అయితే మాత్రం ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ లేదా పీజీటీకి సంబంధించి అయితే మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయి ఉండి డిఈడి లేదా బీఈడి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది మనకి ఎస్జిటికి సంబంధించి కానీ పీజీటీకి సంబంధించి కానీ ఎస్ఏకి సంబంధించి కానీ. ఎస్జిటికి అయితే మాత్రం మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉంటే సరిపోతుంది. ఇంటర్తో పాటు డిగ్రీ లేకుండా పర్వాలేదన్నమాట. కాకపోతే మీకు టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి, స్టేట్ టెట్. సో మీకు కంపల్సరీగా క్వాలిఫై ఉండాలన్నమాట ఎస్జిటికి సంబంధించి కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ. ఇంకా మనకి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి అయితే పోస్ట్ ఉన్నాయి వాటికి వచ్చేసి మాత్రం మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది రెలవెంట్ సబ్జెక్ట్స్లో, అంటే మనకు ఉన్నటువంటి వీకెండ్స్ అనేది ఏ సబ్జెక్ట్లో ఉంది దానికి రెలవెంట్ సబ్జెక్ట్లో మీరు పీజీ చేసుండి బీఈడి అనేది కంపల్సరీగా చేసుండారనమాట. ఇంకా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకేమో పీజీ అనేది చేసుండి నెట్ కానీ సెట్ కానీ మీరు క్వాలిఫై ఉండి లేదంటే పిహెచ్డి అనేది రెలవెంట్ సబ్జెక్ట్స్లో చేసినా కూడా ఎలిజిబుల్. స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకేమో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులకి మనకి ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలాంటి జాబ్స్ ఉన్నాయి కదా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అక్కడ ఉన్నటువంటి పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కొన్ని పోస్టులకి ఇంటర్ ఉండాలి, కొన్ని పోస్టులకి డిగ్రీ, అలాగే కొన్ని పోస్టులకి ఏంటంటే బీఎస్సీ ఫారెస్ట్ కానీ అగ్రికల్చర్ ఇలాంటి పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఇంకా ఎగ్జాక్ట్గా ఏ పోస్టులు ఉన్నాయనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, కాబట్టి ఇక్కడ మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే చెప్తున్నాను. సో ఏజ్ లిమిట్ మాత్రం మీకు మినిమం 18 ఉండాలి. సో మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే భారీ స్థాయిలోనే సాలరీస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ సాలరీస్ గురించి అయితే చెప్పడం లేదు. సో సాలరీస్కి సంబంధించి మీకు కావాలంటే మనకి లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మన వెబ్సైట్లో మీకు డీటెయిల్గా అయితే రావడం అయితే జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 3000 వేకెన్సీస్ అనేవి భర్తీ చేయబోతున్నారు. ఇంకా మనకి ఏదైతే హాస్టల్ వార్డెన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో అవి 200 వరకు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. మనకి ఉగాది రోజున అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. సో మీకు వచ్చిన తర్వాత వరుసగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాము. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించి నాకు కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.